ఒక చిన్న నగరం ఉండేది, హరిపూర్ అని. అందులో ఒక వ్యక్తి సుఖిరాం ఉండేవాడు. అతని దగ్గర చాలా ఆవులు ఉండేవి. ఇంకా సుఖిరాం సంపాదన కూడా ఆ ఆవు పాలే. ఒకరోజు అతని భార్య గేందా కూర్చొని ఆవు పాలు పిండుతూ ఉంటుంది. అయ్యో, ఉదయం నుండి ఆవు పాలు పిండడంలోనే పడి ఉన్నాను. ఇంత కష్టపడ్డా కూడా 4 రూపాయలు మాత్రమే చేతికొస్తాయి. నువ్వు నిజమే చెప్తున్నావు. ఈ ఆవులన్నిటికీ మేత వేయడానికే అన్ని డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. ఏమీ మిగలడం లేదు. ఏమండి వినండి, నేనేమనుకుంటున్నానంటే నా మెదడులో ఒక ఆలోచన వచ్చింది. దాంతో మనం తొందరగా ధనవంతులు అవుతామండి. అవునా? అయితే తొందరగా చెప్పు. ఆలస్యం ఎందుకు? త్వరగా ఏంటో చెప్పు. ఉపాయం ఏంటి అంటే, మనం ఆవుల మీద బంగారు రంగు వేసి వీటిని భారీ ధరలకు అమ్మొచ్చు. ఏమంటున్నావు నువ్వు? ఒకవేళ మనం పట్టుబడితే ఏంటి? అలా ఏమీ జరగదు. నువ్వదంతా నాకు వదిలిపెట్టు. తరువాత అర్ధరాత్రి సుఖిరాం ఇంకా తన భార్య గేందా ముందు ఒక ఆవు మీద బంగారు రంగు వేస్తారు. రంగు మొత్తం వేయగానే ఆ ఆవు నిజంగానే బంగారంలా మెరుస్తూ ఉంటుంది. ఇది చూడండి, అనిపిస్తోంది కదా అచ్చం బంగారంలా. అరే వా! ఇది ఎక్కడా కూడా మామూలు ఆవులా అస్సలే కనిపించటం లేదు. ఏందా, నువ్వైతే భలే ఉపాయం చేశావు. రేపు మనం దీన్ని అమ్మేద్దాము, ఇంకా ధనవంతులమవుదాము. అలాగే మనం ఒకటిగా అన్నీ అమ్మేద్దాం. ఉదయం అవగానే సుఖిరాం దగ్గరికి 2 వ్యక్తులు వస్తారు ఆవు పాలు తీసుకోవడానికి. అప్పుడే ఒక సేటు కన్ను ఆ బంగారం ఆవు మీద పడుతుంది. అరే, ఇది ఎలా జరుగుతుంది? ఇదైతే బంగారు ఆవు. బంగారు ఆవు ఎక్కడైనా ఉంటుందా? హా సేటు గారు, ఇది బంగారు ఆవు. ఇంకా ఈ ఆవు కేవలం మా దగ్గరనే ఉంది. ఇంకా ఎవరి దగ్గర లేదు. ఇది మామూలు ఆవు కాదు, ఇది మాయా ఆవు. ఈ ఆవు బంగారం ఇస్తుంది, బంగారంని. ఆహా, అయితే ఈ ఆవు బంగారం ఇస్తుంది. అయితే మీరు ఇంకా ధనవంతులు ఎందుకు కాలేదు? మీరైతే ఇంకా ఇక్కడ పాలమ్ముతున్నారు. అరే సేటుగారు, ఇది లోపలి విషయం, బయట ఎవరికీ చెప్పకండి. మేమైతే పెద్దవాళ్లమే, కానీ ఇలా పేదవాళ్లలాగా నాటకాలాడుతున్నామంతే. అయితే ఆలస్యం దేనికి? డబ్బులు తీసుకోండి. ఇదిగోండి, ఆవుని ఇవ్వండి నాకు. తరువాత ఆ సేటు ఆ ఆవును తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. డబ్బు చేతికి రాగానే ఇద్దరు చాలా సంతోషిస్తారు, నాట్యం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ఆవు మీద బంగారం రంగు వేస్తారు. మళ్లీ దాన్ని కూడా ముందు ఆవుల బంగారంలా మార్చేస్తారు. మరుసటి రోజు సుఖిరాం తన బంగారు ఆవుని బజారులో అమ్మడానికి వెళ్తాడు. కాని దారిలోని ఒక వ్యక్తి ప్రకాష్ సుఖిరాంని ఆపి అడుగుతాడు. అరే అన్నా, ఇలాంటి ఆవుని నేను ముందెప్పుడూ చూడనే లేదు. ఈ ఆవు భలే ఉంది. ఈ ఆవు మామూలు ఆవు కాదు, ఇది బంగారాన్నిచ్చే ఆవు. ఇది రోజు బంగారాన్ని ఇస్తుంది, తెలుసా? నిజమా? లేకపోతే ఏంటి? ఈ ఆవు నా దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. నువ్వు ఈ ఆవుని నాకు అమ్ముతావా? నేను నీకు ఈ ఆవుకి తగినంత డబ్బు ఇస్తాను. అవునా? ఇప్పుడు నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నీకిచ్చేస్తాను. కానీ అన్నా, నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ ఆవుకి మాత్రం స్నానం చేయించకూడదు. కానీ ఎందుకు? నేను అలా ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ దీనిపై నీళ్లు పడితే అది నల్లబడిపోతుంది, అందుకని. సుఖిరాం తన రెండో ఆవుని కూడా అమ్మేస్తాడు. ముందుకన్నా సుఖిరాం పరిస్థితి ఇప్పుడు కొంచెం బాగుపడుతుంది. సుఖిరాం ధనవంతుడవుతాడు. అక్కడ సేటు ఆవు మొహం ముందు కూర్చొని ఉంటాడు. ఓ గోమాత, బంగారాన్ని బయటకు ఇవ్వు. ఓ దేవుడా, ఈ ఆవును తీసుకొని 2 రోజులైంది. ఇంతవరకు ఇంత బంగారం కూడా ఈ ఆవు ఇవ్వలేదు. ఇప్పటికి 2 రోజులైంది ఈ ఆవును తెచ్చి. కాని మీరు దీనికి కడుపు నిండా భోజనం పెట్టారా? ఎవరికి తెలుసు, అది కడుపు నిండా తిన్న తర్వాత బంగారం ఇస్తుందేమో. ఓ ఆవు అమ్మేవారు వాడు అయితే ఇలాంటివి ఏమీ చెప్పలేదు. అయినా నేను దీనికి భోజనం పెడతానులే. సేటు ఆవు కోసం తన భార్యతో మంచి భోజనం తయారు చేయిస్తాడు. ఇంకా ఆవుకి పెడతాడు. ఆవు కూడా చాలా ఆనందంగా తింటూ పోతుంది. ఎలా అంటే ఆ ఆవుకి ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత మంచి భోజనం దొరకనట్టు. అయ్యో భగవంతుడా, ఈ ఆవు బంగారం కాదు కదా. మొత్తం కడుపు నిండా తిండి మీద తిండి, తిండి మీద తిండి తింటూనే ఉంది. ఏం చెయ్యాలి? తర్వాత ఏముంది, సేటుకి చాలా కోపం వస్తుంది. తర్వాత సేటు ఆవు మీద కూర్చుంటాడు. గట్టిగా కదులుతూ ఉంటాడు. అరే, ఎంత మంది ఆవుని కదిపినా కూడా ఇంత బంగారం కూడా ఇవ్వడం లేదు. ఇంకా ఈ ఆవు ఇంటి నిండా పేడ వేసి పాడు చేసేసింది. అబ్బా, పూర్తి ఇల్లంతా ముక్కు మూసుకొని తిరగాల్సి వస్తుంది. అక్కడ ప్రకాష్ కి కూడా అచ్చం సేటుకి జరిగినట్టే జరుగుతుంది. అతను దాన్ని నిమురుతూ ఇలా అంటాడు. ఇవాల్టి నుండి నువ్వు మా ఇంటి మనిషి లాంటి దానివి. నువ్వు చాలా మంచి ఆవువి.
అందుకే నీ పేరు ప్రియా అని పేరు పెడుతున్నాను. నువ్వు నా ప్రియమైన ఆవులా ఉన్నావు కాబట్టి నాకు బంగారం ఇవ్వమ్మా. కాని ఆవు అతనికి ఎలాంటి బంగారం ఇవ్వదు. ప్రకాష్ దాని మొహం దగ్గరికి వెళ్లి దాని నోటిలో చూస్తాడు. కాని దాని నోట్లో అతనికి ఏమీ కనిపించదు. అరే, ఇదైతే ఇప్పటి వరకు ఎలాంటి బంగారము ఇవ్వలేదు. ఏం చేయాలి? ఇది బంగారం బయటకు రావాలంటే దీనికి ఏదైనా మంచి మంచి భోజనం పెట్టాలి. తరువాత ఏంటి, ప్రకాష్ ఆవు కోసం చాలా తీసుకుని వస్తాడు. ఇంకా దాని మూతి దగ్గర పెడతాడు. చూడు ప్రియా, నేను నీకోసం కిస్మిస్, బాదం, కాజు ఇన్ని తీసుకుని వచ్చాను. దీనినంతా తొందరగా తినేసేయి. ఇక నాకు చాలా బంగారాన్నివ్వు. ఆవు మెల్లిమెల్లిగా అన్నీ తినేస్తుంది. ఆవు కడుపు నిండగానే ఆవుకి నిద్ర వస్తుంది. ఇంకా ఆవు అక్కడే పడుకుని నిద్రపోతుంది. ఇంకా వెనక నుండి చాలా పెద్ద పేడ వేసి అక్కడ అంతా పాడు చేస్తుంది. అరే అరే అరే, ఇదైతే బంగారం ఇవ్వకుండానే పడుకుంది. ఇంకా మీది నుంచి తన పేడతో మొత్తం పాడు చేసింది. నేను దీన్ని స్నానం కూడా చేయించలేను. ఎందుకంటే ఆ ఆవు వాడు నాకు ఆవుకి స్నానం చేయించొద్దు అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎదురు చూస్తాను. ఇది లేచే వరకు ఇంకేం చేయగలను? ఇది లేచిన తర్వాత నాకు బంగారాన్ని ఇస్తుంది. ఇంకా నేను ఆ తర్వాత ప్రపంచంలో అందరికంటే ధనవంతుణ్ణి అవుతాను. అక్కడ సుఖిరాం ఇంకా అతని భార్య ధనవంతులవుతారు. 5 ఆవులు ఉండేవి. ఒక్కొక్కటిగా 4 ఆవులు అమ్ముడుపోతాయి. ఇంకా కేవలం ఒక ఆఖరి ఆవు ఉంటుంది. చూసారా మీరు? నా ఐడియా ఎంత బాగా పనిచేసిందో. కొద్ది రోజుల్లోనే మనం ఎంత ధనవంతులమయ్యామో. భలే ఉంది కదా? సరిగ్గా చెప్పావు. ఇక ఇంకొకడు దొరికితే చాలు. ఇక మనం వాడికి దీనిని అమ్మేద్దాం. ఇక అలాంటి వెధవకి దీన్ని అమ్మేసి ఇదే బంగారపు ఆవు అని చెప్పొచ్చు. తరువాత ఇక్కడి నుంచి మనం వేరే చోటికి వెళ్లిపోదాం. ఎందుకంటే మనం ఎప్పటికీ ఎవ్వరికీ దొరకకూడదు కదా. ఆ సేటు తల పట్టుకుని కూర్చుంటాడు. ఇన్ని రోజులు అయింది, కానీ ఈ ఆవు పేడని మించి ఏమీ ఇవ్వలేదు. నాకనిపిస్తుంది ఆ వ్యక్తి నాకు అబద్ధం చెప్పి దీనిని అమ్మాడని. నేనేమనుకుంటున్నానంటే, మనం ఇంటికి ఆవుని తీసుకునొచ్చాం. ఇంకా మనం దీనికి పూజ చేయలేదు. ఒకవేళ దానివల్ల ఇలా అవుతుందేమో. గోమాతకి మన మీద కోపం వచ్చిందేమో అని. మీరొక పని చెయ్యండి. ముందు ఈ ఆవుని నది దగ్గరికి తీసుకుని వెళ్లి స్నానం చేయించండి. కానీ ఆ ఆవు వాడైతే పొరపాటున కూడా ఈ ఆవుకి స్నానం చేయించొద్దన్నాడు. నదిలో నీళ్ల వల్ల ఆవుకేమీ కాదండి. ఎందుకంటే నదిలో నీళ్లు శుద్ధిగా ఉంటాయి. సేటు ఆవు మెడలో తాడు కట్టి దానిని నది దగ్గరికి తీసుకుని వెళ్తాడు. నది దగ్గరికి చేరుకోగానే అతను చూస్తాడు, ఆ నదిలో ముందు నుండే 3 బంగారు ఆవులు ఉంటాయి. ఇంకా ఎవరైతే వాటిని కొంటారో వాళ్ళు వారి వారి ఆవులకు స్నానం చేయిస్తూ ఉంటారు. అరే, నేనేం చూస్తున్నాను? వీళ్ళ ఆవు కూడా అచ్చం నా ఆవులానే ఉంది. వీళ్లను అడిగి చూస్తాను. వీళ్ళసలు ఈ బంగారు ఆవుని ఎక్కడ కొన్నారు అనేది. సేటు ఆ ఆవును కూడా నది లోపలికి తీసుకుని వెళ్తాడు. మిగతా ముగ్గురు అతన్ని చూస్తూ ఉంటారు. అరే అన్నా, ఒక విషయం అడగాలి మిమ్మల్ని. ఈ ఆవులు అన్నీ అచ్చం నా ఆవులానే ఉన్నాయి. ఏంటి, మీ ఆవుల్ని ఎక్కడ కొన్నారు మీరసలు? మేము కూడా అదే అడుగుదామనుకుంటున్నాము. మా దగ్గర ఉన్న ఆవులాగానే మీ ఆవు కూడా ఉంది కదా. ఆ ఆవులమ్మేవాడు చెప్పాడు, ఈ ఆవు కేవలం వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది, ఇంకెవ్వరి దగ్గర లేదు అని చెప్పాడు. నాకు కూడా అదే చెప్పాడు. ఆ ఆవు చాలా చండాలంగా అయింది. అందుకే అనుకున్నాను ఆవుని నదిలో స్నానం చేయిద్దామని. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ మీ అందరి దగ్గర కూడా ఇవే ఆవులు కనిపిస్తున్నాయి. అన్ని బంగారు ఆవుల్లానే. అందరూ ఇదే అంటారు. ఏంటంటే అందరూ అదే ఆవు అమ్మేవాడి దగ్గర ఈ ఆవులను కొన్నారని. కానీ అతను మనకి అబద్ధం ఎందుకు చెప్పాడసలు? వాళ్ళందరూ ఏం చూస్తారంటే, వాళ్ళ ఆవులు అన్నిటి బంగారు రంగు నీళ్లతో పాటు పోతూ ఉంటుంది. అయ్యో, ఇదేంటన్నా, మనకు చాలా పెద్ద మోసం జరిగిపోయింది. అన్నా, నువ్వు సరిగ్గా చెప్పావు. నా ఆవు రంగు కూడా మొత్తం పోతుంది. చూస్తూ చూస్తూనే అన్ని ఆవులు తెల్లగా మారిపోతాయి. వేరే వాళ్ళని వెధవలను చేయడం కంటే ముందే మనం వాడిని పట్టుకుని తీరాలి. అందరూ వారి వారి ఆవులను తీసుకుని అతనింటికి వెళ్తారు. ఓగు, ఇతను దొంగ, ఇతను మోసగాడు. అది బంగారు ఆవు కాదు. ఆ ఆవు మీద వీళ్ళు బంగారు రంగు వేశారు అంతే. షావుకారు పక్కనే బకెట్లో ఉన్న నీళ్లు ఆవు మీద వేస్తాడు. నీళ్లు పడగానే ఆవు మీదున్న బంగారు రంగు పోతుంది. మేము అత్యాశకొచ్చాము, అందుకే మేము ఇలా చేశాము. మమ్మల్ని క్షమించండి. మేము మళ్ళీ ఎప్పుడు ఇలా చేయము. ఇంకా వాళ్ళు అందరి డబ్బులు తిరిగి ఇచ్చేశారు.
ఒక చిన్న గ్రామంలో రాణు మరియు తన భర్త తన అత్త అందరూ కలిసి నివసించేవారు. రాణు వాళ్ళ అత్త చాలా స్ట్రిక్ట్ గా ఉండే మనిషి. ఆమె ఎప్పుడూ రాణుపై ఏదో ఒకటి అంటూనే ఉండేది. ఎందుకంటే ఆమె చాలా పేద ఇంటి నుండి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు చాలా పేదవారు. ఏ పండుగకైనా కూడా రాణు వాళ్ళ అత్తగారికి వాళ్ళు ఏమీ ఇచ్చేవారు కాదు. అందుకనే ఆమె తన కోడలు రాణుని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉండేది. ఈసారి కూడా దీవాళి దగ్గరలో ఉంది. అందరూ కొత్త కొత్త బట్టలు వేసుకుని టపాకాయలు కాలుస్తారు. నాకు కూడా దీపావళి జరుపుకోవాలని అనిపిస్తుంది. కానీ రాణు వాళ్ళ అత్త అక్కడికి వస్తుంది. దీవాళి దగ్గరికి వస్తోంది, తెలుసు కదా. మీ అమ్మ వాళ్ళకి చెప్పు ఏదైనా తీసుకుని రమ్మని. ప్రతిసారి ఖాళీ చేతులతో ఊపుకుంటూ వస్తారు. నేనేం చెప్తున్నానో అర్థం కావడం లేదా నీకు? అత్తయ్య, మీకు తెలుసు కదా, మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నది పెళ్లికి మీకు ఇచ్చేశారు. ఇంకా వాళ్ళ దగ్గర ఇవ్వడానికి ఏమీ మిగలలేదు. ప్రతిసారి మీరు అడుగుతూనే ఉన్నారు, నేను చెప్తూనే ఉన్నాను. అదంతా నాకు తెలీదు. వాళ్లకైనా అనిపించదా కూతురింటికి ఖాళీ చేతులతో ఎలా వెళ్లాలని? వాళ్ళు ఈసారి దీపావళికి ఏమైనా తీసుకుని వస్తేనే నువ్వు వాళ్ళని కలుస్తావు. వాళ్ళ అత్త మాటలు విని రాణు ఏడుస్తుంది. అత్తయ్య, వాళ్ళు దివాళికి ఎక్కడి నుంచి బహుమతులు తేగలరు? అవన్నీ నాకు తెలీదు. నువ్వు ముందు ఆ 7 పాపు. నీకు తెలుసు కదా, 2 రోజుల్లో దివాళీ ఉంది. ఇల్లంతా దులపాలి. ఇంకా చాలా పనుంది. నీకు తెలుసు కదా. ఇంకా వెళ్ళు. అవునత్తయ్య, తెలుసు. నేనన్నీ చేసుకుంటాను. కొంచెం ధైర్యం చేసుకుని తన అత్తతో ఇలా అంటుంది. అత్తయ్య, నేను కూడా దివాళీ జరుపుకుంటాను. నాకు కూడా కొత్త బట్టలు కావాలి. దివాళీ జరుపుకుంటదంట. దివాళీకి కావలసిన సామాన్లు తేవడం కోసం నాకు బజారుకు వెళ్లే పని ఉంది. నేను బజారు నుండి తిరిగి వచ్చేసరికి నాకు ఇంటి పని మొత్తం అయిపోయి ఉండాలి. బిందెలన్నింట్లో నీళ్లు నింపి ఉంచో. నీకు తెలుసు కదా, ఆ చెట్టు దగ్గర ఉన్న బావి దగ్గర నీళ్లు తేవద్దు. సర్పంచ్ వాళ్ళ ఇంటి దగ్గరున్న బావి నుండి నీళ్లు తీసుకొనిరా. ఇలా చెప్పి రాణు వాళ్ళ అత్త బజార్కి వెళ్తుంది. పాపం రాణు చాలా బాధపడుతుంది. ఇంటి పని మొత్తం చేసి ఆమె బిందె తీసుకుని గ్రామంలోని చెట్టు దగ్గర ఉన్న బావి దగ్గర నీళ్లు తేవడానికి వెళ్తుంది. పాపం నాన్నగారు దివాళీకి నా కోసం ఎక్కడి నుంచి బహుమతులు తీసుకుని రాగలరు? పాపం వాళ్ళ దగ్గర వాళ్ళకే సరిపోను డబ్బులు లేవు. రాణు ఇలా ఆలోచిస్తూ వెళ్తోంది. నీళ్లు తేవడానికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పటికీ చాలా లేట్ అయింది. ఇంకా నేను త్వరగా నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్లలేదంటే అత్తయ్య నన్ను బాగా తిడుతుంది. ఇదే బావి నుంచి నీళ్లు తీసుకుని వెళ్తాను. కాని అందరూ ఈ బావిలో దెయ్యాలుంటాయని అంటారు. రాణుకి అసలు ఏం చేయాలో ఏమో ఏమీ అర్థం కావడం లేదు. ఆమెకి ఇంటికి త్వరగా వెళ్లాలని మాత్రం తెలుసు. ఇదే ఆలోచిస్తూ ఆమె ఆ బావిలో నుంచి నీళ్లు నింపుకుంటుంది. ఆమె బిందెతో నీళ్లు తీసుకోవడానికి వెయ్యగానే అది జారి నీళ్లలోకి పూర్తిగా పడిపోతుంది. నా బిందె! అయ్యో, నా బిందె బావిలో పడిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నీళ్లు ఎలా ఇంటికి తీసుకుని వెళ్ళాలి? ఇప్పుడు నేను నీళ్లు ఇంటికి తీసుకెళ్లకపోతే అత్తయ్య నన్ను చంపేస్తుంది. ఆమె బావి నుండి తన బిందె తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ బిందెను పట్టుకోవడం కోసం ఆమె ఇలా అంటుంది. రా, ఇలా రా, రా. రాణు 3 సార్లు రా రా అనగానే తన బిందె దానంతటి కాదే పైకి వచ్చేస్తుంది. దాంతోపాటు ఆ బావిలో ఉండే దెయ్యాలు కూడా బయటకు వచ్చేస్తాయి. అరే వావ్, నా బిందె పైకి వచ్చేసింది. ఇంక నేను బిందెలో నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్తాను. టైంకి ఇంటికి వెళ్ళకపోతే మా అత్తయ్యతో నా పని అయిపోతుంది. కానీ రాణుకు ఏం తెలుసు, ఆమె 3 సార్లు రా అని పిలవడంతో ఆ బావిలో నివసించే దెయ్యాలు కూడా బయటకొచ్చాయని. తరువాత రాణు నీటితో నిండిన బిందెను తీసుకుని తన ఇంటి వైపు వెళ్తూ ఉంటే ఆ దెయ్యాలు కూడా రాణు వెంబడి వెళ్తాయి. ఇంతసేపా బావి నుండి నీళ్లు తీసుకుని రావడానికి? రేపే దివాళీ అని కూడా నీకు తెలుసు కదా. ఇంకా మిఠాయిలు కూడా చెయ్యలేదు. ఇంకా ఎంత పనుంది నీకు తెలీదా? అదే అత్తయ్య, అది ఇది ఏంటి, నువ్వు ఇంకా వంట కూడా చేయలేదు. నీకు తెలీదా నేను టైంకి భోంచేస్తానని? ఇంకా వెళ్ళి నాకు భోజనం తయారు చేసి తీసుకొనిరా. ఇంకా నీకు తెలుసు కదా, రేపటి నుంచి మిఠాయిలు కూడా తయారు చేయాలి. నువ్వు మీ అమ్మా నాన్నలకు మంచి మంచి బహుమతులు తీసుకుని రమ్మని చెప్తావు కదా. రాను ఏమీ అనకుండా ఏడుస్తూనే వంటింట్లోకి వెళ్లి త్వరగా వంట చేస్తుంది. వంట కాగానే వాళ్ళ అత్తకి భోజనం పెడుతుంది. తర్వాత ఆమె వంటింట్లోకి వెళ్లి మిఠాయిలు తయారు చేస్తుంది. నేను అమ్మ వాళ్ళకి ఖరీదైన బహుమతులు తెమ్మని చెప్పాలా? వాళ్ళు ఒకవేళ ఖరీదైన బహుమతులు మిఠాయిలు తీసుకుని రాలేదంటే అత్తయ్య నన్ను వాళ్ళకి ఎప్పటికీ కలవనివ్వదు. ఇలా ఆలోచిస్తూ మిఠాయిలు తయారు చేస్తూ తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంది. కాసేపటి తర్వాత రాణుకి మెలకు వస్తుంది. తన ఎదురుగా ఉన్న దెయ్యాలని చూసి చాలా భయపడుతుంది. దెయ్యం! భయపడవద్దు, మేము నిన్ను ఏమీ చెయ్యము.
కానీ మీరు దెయ్యాలు కదా, కానీ దెయ్యాలు ఎవరిని వదలవు కదా. అవును, కానీ మేము నిన్ను ఏమీ చేయము, ఎందుకంటే మేము మంచి దెయ్యాలం. మరియు నువ్వు మమ్మల్ని బావి నుంచి విముక్తుల్ని కూడా చేశావు. అందుకే నేను నాతో పాటు మా తోటి దెయ్యాలను తెచ్చాను. నేనా? ఎలా? నువ్వే మా అందరినీ రా 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 అని 3 సార్లు పిలిచావు. నువ్వు మమ్మల్ని 3 సార్లు పిలవగానే బిందెతో పాటు విముక్తులమై బయటకు వచ్చాము. ఇక తర్వాత నీతో పాటే మీ ఇంటికి కూడా వచ్చాము. వెంటనే రానుకి మిఠాయిల గురించి గుర్తొస్తుంది, ఇంకా ఏడుస్తుంది. రేపు దీవాళి ఉంది, ఇంత కొంత సమయంలో మిఠాయిలు మరియు ఇంటి పనులన్నీ ఎలా చేసుకోవాలి? ఓ, ఇన్ని సంవత్సరాల నుండి మేము అసలు దివాళీ జరుపుకోలేదు. ఇంత చిన్న విషయమే కదా, ఇప్పుడు చూడు. తరువాత దెయ్యాలు తమ తమ శక్తులు ఉపయోగించి మిఠాయిలు మరియు ఇంటి పని అంతా చకచకా చేసేస్తారు. ఇల్లుని పెళ్లి కూతురిలా ముస్తాబు చేస్తారు. ఇది చూసి రాను కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోతాయి. ఆమె ఏడుస్తుంది. మీరు నా పాలిట దేవుళ్లాగా వచ్చారు. మీరు ఈ పనులన్నీ చేసి ఉండకపోతే మా అత్త ఈరోజు నన్ను చంపేసేది. తర్వాత రాణు చాలా బాధపడుతుంది. నేను కూడా అందరిలానే దీవాళి చేసుకోలేను. ఈ ఇంటికి పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుండి నేను అసలు దివాళీ జరుపుకొని లేదు. అప్పుడు రాణు తన అత్త అత్యాచారాల గురించి దెయ్యాలకు చెప్తుంది. అవునా, అయితే ఇదా సంగతి. ఇప్పుడు మేమంతా వచ్చేశాము. నువ్వు ఇకపైన ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. తరువాత దెయ్యాలు కూడా చాలా సంవత్సరాల నుండి దివాళీ జరుపుకోలేదని చెప్తాయి. చాలా సంవత్సరాల నుండి మేము కూడా దీపావళి పండుగను జరుపుకోలేదు. కానీ ఇప్పుడు మాతో పాటు ఎవరైనా జరుపుకుంటే బాగుంటుందనిపిస్తుంది. ఎందుకంటే మేం దెయ్యాలం కదా, అందుకే మేము ఎవ్వరితో దివాళీ జరుపుకోలేము. దెయ్యాలందరూ రాణుతో ఇలా అంటారు. మాతో పాటు దివాళీ జరుపుకుంటావా నువ్వు? హాహాహా, మీతో పాటు నేను దివాళీ జరుపుకుంటాను. అలా దెయ్యాలు రాణు అందరూ సంతోషపడతారు. కాసేపట్లో తెల్లవారుతుంది. అప్పుడే రాణు వాళ్ళ అత్త గట్టిగా కేకలు పెడుతుంది. అరే ఓ మహారాణి, పడుకొని ఉంటావా? లేదంటే నాకు ఛాయ్ ఏమైనా ఇస్తావా? లేదా ఇప్పుడే తీసుకొస్తానత్తయ్య. అప్పుడే ఆమె చూపు ఇంటి అలంకరణపై పడుతుంది. వావ్, కొత్త ఇల్లులాగా అనిపిస్తోంది. రాణు ఇంత తొందరగా ఇంత అందంగా ఎలా అలంకరించింది? ఆమె రాణుతో ఇలా అంటుంది. నేను మిఠాయిలు తయారు చేయమని చెప్పాను కదా, చేసావా? చేశాను, నేను అన్ని పనులు చేశాను. వాళ్ళ అత్త ఆశ్చర్యపోతుంది. ఈమె ఇంత పనిని ఒంటరిగా ఇంత తొందరగా ఎలా చేసింది? అవును, అయితే మీ అమ్మా నాన్నలు గిఫ్ట్లు తీసుకుని ఎప్పుడు వస్తున్నారు? అప్పుడే ఒక వ్యక్తి చేతిలో చాలా గిఫ్ట్లు మరియు చాలా సామాన్లు తీసుకుని వచ్చి, ఈ బహుమతులు మరియు సామాన్లు అన్నీ కూడా రాను వాళ్ళ అమ్మా నాన్నలు పంపించారిక్కడికి. ఇన్ని బహుమతులు అన్ని చూసి రాణు వాళ్ళ అత్తకి ఏం అర్థం కాకపోయినా చాలా ఆనందపడుతుంది. రాణు కూడా తన అత్తని ఆనందంగా చూసి చాలా ఆనందపడుతుంది. కాసేపటి తర్వాత సాయంత్రం కాగానే గ్రామస్తులందరూ మరియు రాణు వాళ్ళ అత్త అందరూ పూజ అయిన తర్వాత దివాళీ పండుగ జరుపుకుంటూ ఉంటారు. రాణు మరియు దెయ్యాలు జనాలు దివాళీ జరుపుకుంటూ ఉంటే చూస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా రాణు వాళ్ళ అత్త రూమ్ లో చాలా మంటలు వేగంగా అంటుకుంటాయి. వాళ్ళ అత్త గట్టిగట్టిగా అరుస్తుంది. కాపాడండి, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, లేదంటే నేను చచ్చిపోతాను. రాణు ఏమీ ఆలోచించకుండా వాళ్ళ అత్తని కాపాడుతుంది. అప్పుడే దెయ్యాలు కూడా మంటల్లోకి దూకి రాణు వాళ్ళ అత్తని కాపాడుతారు. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నేను నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను, అయినా కూడా నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నువ్వు మీరు దెయ్యాలయ్యుండి కూడా నా ప్రాణాలు కాపాడారు. మీ అందరికీ ధన్యవాదాలు. దెయ్యాలంటే వాటికి మనసుండదనుకున్నావా? రాను వాళ్ళత్త తన తప్పు తెలుసుకుంది. ఆమె తన తప్పులకి సిగ్గుపడింది, పశ్చాత్తాపపడింది. రాణుని దగ్గరికి తీసుకుంది. ఇంకా ఇలా అంటుంది. ఈ రోజు నుండి నువ్వు నా కోడలివి కాదు తల్లి, కూతురివి. నీకు దివాళీ జరుపుకోవడం చాలా ఇష్టం కదా, వెళ్ళి దివాళీ పండుగ సంతోషంగా చేసుకో.
రాను దెయ్యాలతో కలిసి దివాళీ జరుపుకుంటుంది. గ్రామంలో అందరూ కలిసిమెలిసి మిఠాయిలు పంచుకుంటూ ఆనందంగా దివాళీ పండుగ జరుపుకుంటారు.